ఆ శివయ్య అనుగ్రహంతో ఇవాళ మనం కైలాస మానసరోవరం వెళ్ళడానికి ఆయన అనుగ్రహంతో ఇంత దూరం ఇంత మందిని గ్యాదర్ అయ్యాము. ఇట్స్ వెరీ అద్భుతం. ఆ శివయ్య ఆజ్ఞ నాకు ఇచ్చిన ఈ పనిని నేను సక్రమంగా నిర్వహించాలని మీ అందరి సహకారం కావాలని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక నిమిషం మా అయ్యగారిని కూడా మనం ఇందులోకి జాయిన్ చేద్దాము. 1 minute. మీరందరూ యూట్యూబ్ లో అయ్యగారిని చూసుంటారు కదా. గ్రూప్ లో ఉంటే బాగుంటది కదా మనకి. వాళ్ళు కూడా చెప్పించిన టయాన్ని ఎట్లా పడుతుంది జువాజీ ఆమె చేశారు. సో ఇప్పుడు ఇవాళ మనం ప్రోగ్రామ్ అంతా మనం ఎట్లా మీకు అందరికి ఇండివిజువల్ గా నేను అందరితో మాట్లాడాను. ఇంకా ఏమన్నా డౌట్ ఉన్నా తర్వాత మనం మాట్లాడుకుందాము. అసలు మన టోటల్ షెడ్యూల్ ఎట్లా ఉంటది అనేది మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం మనం. ఆల్మోస్ట్ ఆన్ చేసుకొని మైక్ చూసుకుంటారా కొద్దిగా. మైక్ ఆఫ్ చేసి మేడం గారికి ప్రతి పదం నాకు బాగా అర్థమైంది. జూలైలో మనము 4th జూలైకి ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరుతాము. ఎన్ఆర్ఐస్ వచ్చేసి 1st జూలైకి అరైవల్ అవుతారు. సో 1st జూలైకి వారు అరైవల్ అయ్యి 1st, 2nd, 3rd 3 రోజులలో వాళ్ళకి వీసా ప్రాసెస్ ఆన్ అరైవల్ అయిపోతాయి. ఇందులో ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఉంటే అది వాళ్ళకి వర్తిస్తుంది. మిగతా వాళ్ళు ఇండియన్స్ కి వచ్చేసి 4th జూలై రోజు ఫ్లైట్ టికెట్ చేయమనమని మన తిరుమల రెడ్డి గారు అండ్ నరేంద్ర ఇద్దరు కూడా ఆ పని మీదనే ఉన్నారు. చాలా వరకు అందరికీ కాల్స్ చేశారు, అందరితో కనెక్ట్ అయ్యారు. కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ప్రత్యేకంగా మీరే కాల్ చేయండి, వాళ్ళకి మాట్లాడి మీ టికెట్స్ చేయించుకోండి ఇవాళ ఇప్పుడు ఈ షెడ్యూల్ చెప్పిన తర్వాత. సో 4th జూలై ఫస్ట్ ఫ్రైడే రోజు అవుతుంది. జూలై రోజు మనం అక్కడికి పొద్దున హైదరాబాద్ నుంచో సమ్వేర్ ఎల్స్ అక్కడ వైజాగ్, బెంగళూరు అన్ని ప్రదేశాల నుంచి ఉన్నారు కదా, అందరూ కలిసి ఫస్ట్ ఢిల్లీ చేరుతాము. తర్వాత ఢిల్లీ నుంచి సాయంత్రం కాఠ్మండూకి చేరిపోయే ఆయా షెడ్యూల్ ప్రకారంగా నాకు లిస్ట్ వస్తే మీకు వెహికల్స్ అరేంజ్ చేస్తాము. ఎయిర్పోర్ట్ లో మిమ్మల్ని పికప్ చేసుకుని అందరినీ హోటల్ రూమ్ రాడిసన్ హోటల్లో మిమ్మల్ని చెకింగ్ చేయిస్తాం. దెన్ నెక్స్ట్ ఆ రోజు రెస్ట్. ఆ రోజు ఈవినింగ్ డిన్నర్ టైంలో బ్రీఫింగ్ ఉంటుంది. అందరం అక్కడ ఏమేమి తెచ్చుకున్నాం, మనం తీసుకురావాల్సినవి ఏంది, వెళ్లాల్సిన ప్రయాణం ఎట్లా ఉంటుంది, అంతకుముందు కొత్తగా వెళ్ళొచ్చిన బ్యాచ్ల ఎక్స్పీరియన్స్లు అవన్నీ కూడా మనం అక్కడ డిస్కస్ చేసుకుంటాం. సెకండ్ డే వచ్చేసేసి ఎర్లీ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి పశుపతినాథ్ టెంపుల్లో 11 మంది ఋత్విక్లతోని ఏకాదశ రుద్ర పారాయణం చేసుకొని అభిషేకాలు చేసుకొని అక్కడి నుంచి మధ్యాహ్నం సైట్ సీయింగ్ వెళ్ళిపోతాం. డే అంతా సైట్ సీయింగ్ రెస్ట్. ఆ రోజు నేపాల్లోనే ఉండిపోతాం. సెకండ్ డే. థర్డ్ డే మార్నింగ్ టిమ్యూర్ అని నేపాల్ నుంచి మనకు టిబెట్ బార్డర్ కు వెళ్ళడానికి ఘాట్ రోడ్ లో 8 to 9 hours జర్నీ ఉంటుంది. రోడ్డు చిన్నగా ఉంటుంది, ఘాట్ సెషన్ ఉంటుంది, ల్యాండ్ స్లైడింగ్ అవుతుంటాయి. అక్కడ మాన్సూన్ సీజన్ కాబట్టి నేపాల్లో కొంచెం ఎర్లీగా బయలుదేరి డే టైం జర్నీ ఇదే సేఫ్ అని చెప్పేసానని మనం పొద్దున్న బయలుదేరుతాం అనమాట. ఆ ఘాట్ సెషన్ లో బయలుదేరుతాం. అది సాయంత్రం మధ్యాహ్నం మధ్యలో భోజనాలు పెట్టించుకుంటూ సాయంత్రం వరకు మనం అక్కడ తీసుకెళ్తారు. ఆ నేపాల్ బార్డర్ సైడ్, టిబెట్ బార్డర్ సైడ్ నేపాల్ లో మనం ఆగుతాం. అక్కడ అకామిడేషన్స్ కూడా బేసిక్ గా ఉంటాయి. బేసిక్ అంటే బెస్ట్ గానే ఉంటాయి. ఆ కొండ ప్రాంతాలలో ఎట్లా కట్టి ఉంటారో మీకు ఐడియా ఉంటుంది కదా, బద్రీ, కేదార్లు ఇవన్నీ వెళ్ళి ఉంటారు కాబట్టి అక్కడ ఆ కొండలలో ఆ ప్లేస్ కి తగ్గట్టుగా గదులు కట్టి వాటికి అందరికి కలిపి కామన్ టాయిలెట్స్ లేకపోతే అటాచ్ టాయిలెట్స్ ఎట్లనో అట్లా అకామిడేషన్స్ కొంచెం మామూలుగానే ఉంటాయి. మీరు ఏ 5-star ఫెసిలిటీస్ అయినా కూడా మీకు కాఠ్మండూలోనే అవైలబుల్ ఉంటాయి. దెన్ అక్కడి నుంచి టిమ్యూర్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఇమిగ్రేషన్ కోసం మనం 10:30 9 o'clock ఇమిగ్రేషన్ ఓపెన్ కాగానే అంతకంటే ముందు పోయి మనం లైన్ లో నిలబడతాం. ఫస్ట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వెళ్ళేది ఆషాఢ శుద్ధ పౌర్ణమికి వెళ్తున్నాం. ఆషాఢ శుద్ధ పౌర్ణమి బ్యాచ్ అనేది చాలా చాలా బ్యాచ్. అది అవకాశం లేదు. చాలా మంది పొద్దు నుంచి నాకు ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకి నో సీట్స్ అని చెప్పేస్తున్నాయి. ఇంకా వాళ్ళకి ఇప్పుడు బుక్ చేసుకున్న సీట్స్ మాత్రమే మనం బుక్ చేసుకున్నాము, ఇంకా వేరే వాళ్ళని అలో చేయటం లేదు. అందులో అక్కడ కూడా చాలా రష్ ఉంటుంది కాబట్టి లిమిటెడ్ కోటాలలోనే తీసుకుంటున్నారట. రష్ ఉన్న టైంలో మనకు అక్కడ ఎర్లీగా పోయి లైన్లలో నిలబడడం అట్లాంటివన్నీ చేయాల్సి ఉంటది. సో ఇమిగ్రేషన్ అది చేసుకుంటాము. ఇమిగ్రేషన్ ఆఫ్టర్ లంచ్ టైం వరకు మనం టిబెట్ లోకి ఎంటర్ అయిపోతాం. వెంటనే అక్కడి నుంచి టిబెట్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత కేరుంగ్ అనే ప్లేస్ కి వెళ్తాం మనం. కేరుంగ్ అనేది ఏంటంటే టిబెట్ సైడ్ నేపాల్ దాటిన తర్వాత టిబెట్ సైడ్ బార్డర్.
అది ఒక చిన్న టౌన్ మంచిగానే ఉంటది. అక్కడ అంతా ఫెసిలిటీస్ అన్ని ట్విన్ షేర్ మేడం మ్యూట్ అందరికి మ్యూట్ చేసుకోండి అమ్మా, ఎవరో మాట్లాడుతున్నారు. మీరు కేరూంగ్ నుంచి అదంతా వెదర్ అంతా బాగుంటది. కేరూంగ్ అంటే నేపాల్ సైడే ఉంటది కాబట్టి నేపాల్ హైట్ లోనే ఉంటుంది అనమాట, పెద్దగా ఎలివేషన్ లో ఉండదు. అంత గ్రీనరీ అంతా బాగుంటది. ఆ నైట్ అక్కడ ఉంటాం. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి కేరూంగ్ నుంచి సాగా అనే ప్లేస్ కి వెళ్తాం. సాగా ఈజ్ ఎలివేటెడ్ ప్లేస్. ఇక టిబెట్ లోకి ఇంటీరియర్ గా మానస సరోవరానికి దగ్గరకు వెళ్తుంటాం. అక్కడ మీకు హై ఆల్టిట్యూడ్ కి వెళ్తుంటాం, అంటే 11,000 13,000 ఫీట్ హైట్ కి వెళ్ళిపోతాం కాబట్టి సాగాలో 2 nights మనం అక్కడ స్టే చేస్తే మనకు సేఫ్టీ అన్నమాట. సో అక్లమైటైజ్ అవ్వడానికి, ఆ వెదర్ అంతా సెట్ అవ్వడానికి, మనం జర్నీ చేస్తూ చేస్తూ వెళ్తాం కాబట్టి ఆల్మోస్ట్ 50% సెట్ అయిపోతాం. కానీ ఇంకా సాగాకి వెళ్ళినాక కూడా ఏమైనా గిడ్డినెస్ కానీ, హెడేక్, అలాంటి వామిటింగ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం సాగాలో ఆ రోజు ఉంటాం. నెక్స్ట్ డే కూడా సాగాలో ఉంటాం, అంటే 9th వరకు సాగాలోనే ఉంటాం. దెన్ నెక్స్ట్ 10th జూలై రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్లాల్సి ఉంటుంది మనం ఆ రోజు. ఎందుకంటే 10th జూలై పౌర్ణమి. మనం ఆ తెల్లవారుజామున బయలుదేరితేనే మనం అనుకున్న టైంకి మనం మానస సరోవరం చేరి స్నానాలు చేసుకుని మధ్యాహ్నం పూజా కార్యక్రమాలన్నీ ఫినిష్ చేసుకుని భోజనాలు చేసుకుని రాత్రి జాగారం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ ఒక్కరోజు కొంచెం కష్టపడదాము. ఏ రోజు ఆ రోజు ప్రోగ్రామ్ నేను చెప్తూనే ఉంటా, రేపు ఏ టైంకి బయలుదేరాలి ఎట్లా వెళ్ళాలని. ఇవాళ బ్రీఫ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో 10th జూలై రోజు పొద్దున్నే బయలుదేరాల్సి 5 o'clock మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి, బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చేస్తారు, టీ కాఫీ కూడా ఇచ్చేస్తారు. ఇమీడియట్ గా తీసుకుని మనం ఎర్లీగా బయలుదేరితే 12-1 గంట లోపల చేరే ప్లాన్ చేసుకుందాం. సాగా నుంచి మానస సరోవరానికి 6 hours డ్రైవ్ లాగా ఉంటుంది. ఆ డ్రైవ్ జర్నీ కూడా ఎక్కడ మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఒక్క కాఠ్మండు నుంచి బార్డర్కి వెళ్ళేంత వరకే ఘాట్ రోడ్డు, కొద్దిగా రోడ్ చిన్నగా ఉంటది కాబట్టి స్లోగా వెళ్లాల్సి ఉంటుంది. మిగతా రోడ్ అంతా మంచిగా టిబెట్ లో చాలా బ్రహ్మాండమైన బ్లాక్ టాప్ రోడ్స్, పుష్ బ్యాక్ సీట్స్, 21 సీట్ బస్సెస్. ఇక అక్కడి నుంచి అంతా కంఫర్టబుల్ నే ఉంటది. సో మానస సరోవరం చేరిన తర్వాత వెళ్తూనే మానస సరోవరం పరిక్రమ బస్సులోనే చేయిస్తాము. చేయించేసేసి మానస సరోవరం షోర్ పక్కనే మనకి చూగుంప అనేది ఒక మడ్ హౌసెస్ అంటారు, ధర్మశాల అంటారు దాన్ని. ఆ ప్లేస్ కి మడ్ హౌసెస్ అంటే బేసిక్ గా ఇంత పెద్ద మట్టి గోడలతోని వాళ్ళు టిబెటియన్ స్టైల్లో కట్టి ఉంటారు. ఒక గదికి సైజుకి తగినట్టు వాడు మంచాలవి వేసి దాంట్లో పరుపు, బ్లాంకెట్, దిండ్లు అన్ని ఇస్తాడు మనకి. సో అవి వాటిల్లో ఉండడం వల్ల ఏమంటారు, ఆ విండ్, ఆ చలి తట్టుకునేటట్టు కట్టుంటారు అనమాట వాళ్ళ గదులు. వాటిల్లో మనకు అకామిడేషన్ చూగుంప అనే ప్లేస్ లో, శ్రీశోర్ లో, వెస్ట్ షోర్ లో మనం ఉంటున్నాం మానస సరోవరంలో. సో ఆ రాత్రి అక్కడ ఉన్న తర్వాత మన హెల్త్ కండిషన్స్ అన్ని చూసుకుని తెల్లవారి పొద్దున్న ప్రయాణానికి మనం పరిక్రమకు వెళ్ళిపోవాలి. అది ఆ రోజు డిసైడ్ చేసుకోవాలి. మీరు పరిక్రమ ఎంతమంది చేస్తారు, పరిక్రమ ఎంతమంది చేయాలి అనుకునే వాళ్ళు, గుర్రాలు ఎంతమందికి కావాలి, గుర్రాలు ఎవరికి అవసరం లేదు, పోర్టర్లు ఎంతమంది కావాలి, అట్లా ఆ రోజు అంతా లిస్ట్ అవుట్ చేసుకుంటాం. ఇందులో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే చరణ్ స్పర్శ అనేది కూడా ఒకటి యాడ్ చేసినాం. టోటల్ గా 3 days మనకు పరిక్రమ ఉంటుంది. 1 day 12 kilometers, సెకండ్ డే 22 kilometers, థర్డ్ డే 8 kilometers మన షెడ్యూల్ లో ఉంది. ఇన్ని సంవత్సరాలలో మేము దీనికే పోయినాం కానీ వేరే చరణ్ స్పర్శ అనేది మాకు ఆప్షన్ ఇవ్వలేదు. అక్కడ ఆర్మీ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఒకప్పుడు వెళ్లే వాళ్ళం అష్టపది నుంచి అట్లా వెళ్ళినాం కానీ అది డేంజర్ ప్లేస్ అని చెప్పని దాన్ని రిస్ట్రిక్ట్ చేసినారు. ఈ సంవత్సరం మాత్రమే చరణ్ స్పర్శకు అవకాశం ఇచ్చారు. మన అందరికి కూడా అవకాశం ఉంది మనం చేయాలనుకుంటే. సో ఈ మానస సరోవరంలోనే డిసైడ్ చేయాలి చరణ్ స్పర్శకు వెళ్లే వాళ్ళు ఎంతమంది, వెళ్ళని వాళ్ళు ఎంతమంది. ఈ చరణ్ స్పర్శ అనేది ఎట్లా ఉంటదంటే డే 1 లో మీరు మానస సరోవరంలో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరిపోయి డార్చిన్ అనే ప్లేస్ కి వెళ్తాం. అదే 35 kilometers దూరంలో ఉంటుంది. 1.5 hour డ్రైవ్ ఉంటుంది. వెళ్ళిపోయి అక్కడ పోతూ రాక్షసాలు చూసుకుంటూ డార్చిన్కి వెళ్ళిపోయి ఆ నైట్ అక్కడ ఆ రోజు చక్కగా డార్చిన్ మీద నుంచి యమద్వార్ దాకా వెళ్ళిపోతాం. యమద్వార్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే ఉంటామో మేము రాలేము పరిక్రమకు అంటారో వాళ్ళందరినీ యమద్వార్ నుంచి వెనక్కి డార్చిన్ పంపించేసి ముందుకు వెళతాం పరిక్రమ అనే వాళ్ళని మాత్రం అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తాం. సో 12 kilometers ముందుకు వెళ్ళిపోయిన తర్వాత నడిచే వాళ్ళైనా, గుర్రాలు తీసుకునే వాళ్ళైనా, పోర్టల్ 12 kilometers వెళ్లాల్సిందే. వెళ్ళిన తర్వాత నార్త్ ఫేస్ ఆఫ్ కైలాష్ మనం అక్కడ పోయి స్టే చేస్తాం. అక్కడి నుంచి కూడా బేసిక్ అకామిడేషన్స్ ఉంటాయి. వాటిని ఏమంటారు ఇప్పుడు కంటైనర్ హోమ్స్ అంటున్నారు కదా, ఇప్పుడు అన్ని ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ హౌస్ లాగా అట్లాంటి కంటైనర్ హోమ్స్ అండ్ గ్లాస్ తోని ఇట్లా రూమ్స్ లాగా కట్టి వాటిల్లో గదులలో డార్మిటరీ స్టైల్లో మంచాల వేసి బేసిక్ అకామిడేషన్ ఉంటుంది. ఓపెన్ టు స్కై టాయిలెట్స్, అందరికి కలిపి ఒక టాయిలెట్ ఎక్కడో దూరంగా కడతారు కానీ అందులోకి వెళ్ళే బదులు ఓపెన్ టు స్కై వెళ్ళడమే సేఫ్టీ, హైజీనిక్ కూడా. సో అక్కడ ఉన్న ఆ 3 రోజుల సిచ్యువేషన్ మాత్రం అంతే. అక్కడ ఏం కన్స్ట్రక్షన్స్ అలో లేవు. మానస సరోవరంలో కూడా డార్మిటరీ విత్ కామన్ టాయిలెట్స్. మీ పరిక్రమలో కూడా
డార్మిటరీ విత్ ఓపెన్ టాయిలెట్స్. ఇది పరిస్థితి. దెన్ ఇక అక్కడి నుంచి ఆ 1 డే పరిక్రమకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే పరిక్రమ చేసేటప్పుడు మనం రెండో రోజు పరిక్రమకు వెళ్ళి 22 కిలోమీటర్స్ చేసే కంటే ముందు ఇక్కడ చరణ స్పర్శ చేస్తాం అనమాట. ఇదేంటంటే నార్త్ ఫేస్ ఆఫ్ కైలాష్ కి 6 కిలోమీటర్స్ చాలా దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాం. నేను గ్రూప్ లో ఒక వీడియో కూడా మీకు పంపించాను నేను, అది మీరు అందరూ గమనించి ఉంటారు. 6 కిలోమీటర్స్ దగ్గర నడుచుకుంటా వెళ్తే మంచులో నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇట్లా ఐస్ అంతా ఫామ్ అయి ఉంటది, దాంట్లో ట్రెక్కింగ్ లాగా వెళ్లాల్సి ఉంటది. మంచులో వెళ్ళి కైలాష్ పర్వతాన్ని టచ్ చేసుకుని కాసేపు ధ్యానం చేసుకుని మళ్ళీ అదే 6 కిలోమీటర్స్ డైరెక్ట్ మళ్ళీ దేరాపుక్కు వచ్చేస్తాం. అది టచ్ కైలాష్ అంటారు, దాన్నే ఏంటి మన చరణ్ స్పర్శ అంటారు. ఆ విధంగా మనం అంత దూరం వెళ్ళి రావడానికి ఈసారి మాత్రమే అవకాశం వచ్చింది. ఎవరెవరు దాన్ని ఉపయోగించాలనుకుంటున్నారో దాంట్లో ఈ బ్యాచ్ లో వాళ్ళకి మనకు అవకాశం ఉంది. దెన్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దేరాపుక్కే వచ్చి మళ్ళీ ఆ నైట్ స్టే చేయాలి. మనం చేసిన తర్వాత ద నెక్స్ట్ డే 22 కిలోమీటర్స్ పరిక్రమ స్టార్ట్ అవుతుంది. 22 కిలోమీటర్స్ ఒక పీక్ కొండను ఇట్లా పైకి స్ట్రైట్ గా ఎక్కాలి. 3.5 కిలోమీటర్స్ ఉంటది. మీరు గుర్రాలు తీసుకుంటే గుర్రం మిమ్మల్ని ఎక్కించుకుని పైదాకా ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత డోల్మాలా పాస్ అనే ఆ పైకి 20,000 ఫీట్ ఆల్మోస్ట్ 19,800 ఉంటుంది అనమాట. అది ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ గుర్రం దిగి దాంతో పాటు మీరు కిందికి మళ్ళీ అదే స్ట్రీట్ డౌన్ కొండ దిగాలి. ఎత్తొంపులుగా ఉంటుంది. అది కింద పడ్డా మీద పడ్డా మనకి ఇబ్బంది అవుతుంది. చాలా జాగ్రత్తగా గుర్రం అతను పట్టుకుని నడిపించుకుంటూ కిందికి తీసుకొని వస్తాడు. మనం సపోర్ట్ తీసుకుంటూ నడుచుకుంటూ కిందికి వస్తే కింద గౌరీకుండ కనపడుతుంది. ఆ గౌరీకుండ దగ్గర నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఇంకొక కొండ మీదకి మనం వెళ్లాల్సి ఉంటుంది. ఈ కొండకు ఆ కొండకు మధ్యలో వాటర్ ఫాల్స్ అన్ని ఇట్లానే ఫ్రీజ్ అయిపోయి అంత గ్లేషియర్ లాగా ఫామ్ అయిపోయింది. ఆ గ్లేషియర్ మీద నుంచి ఇటు నుంచి అట్లా నడవాల్సి ఉంటుంది. తాళ్ళు అది పెట్టి సేఫ్ చాలా జాగ్రత్తగా నడవాలి. నడిచిన తర్వాత ఆ కొండకు ఒక లోయ పక్క నుంచి మనం ఇంకొక పక్కకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ వెళ్ళిన తర్వాత మన గుర్రాలు కానీ అవి కానీ అక్కడ మనకు వెయిట్ చేస్తుంది అనమాట. అంటే ఈ స్ట్రెచ్ అంతా మినిమం 8 to 9 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 8 to 9 కిలోమీటర్స్ మీరు గుర్రం ఉన్నా కూడా మీరు నడవాల్సిందే. జాగ్రత్తగా నడుచుకుంటే ఇదే కొంచెం కష్టంగా ఉంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ గా బల్లపర్పు రోడ్ వస్తుంది. ఆ బల్లపర్పు రోడ్ నుంచి నడుచుకుంటూ మీరు జుతుల్పుక్ అనే ప్లేస్కి వెళ్ళి నైట్ స్టే చేస్తారు. దెన్ నెక్స్ట్ థర్డ్ డే 4th డే అవుతుంది. 3 డేస్ పరిక్రమ అయిపోయింది కదా, థర్డ్ డే నైట్ ఇక్కడ అయింది. మళ్ళీ 4th డే 8 కిలోమీటర్స్ నడిచి మళ్ళీ మనం స్లోగా చెప్పండి. 4th డే మళ్ళీ మనం డైరెక్ట్ గా జుతుల్పుక్ నుంచి డార్చిన్ ప్లేస్ యమద్వార్ దగ్గరకు వస్తాం. అక్కడి నుంచి వచ్చేస్తాం. సో ఈ స్ట్రెచ్ లో మనము మధ్యలో ఎక్కడ మీరు బ్రేక్ అయ్యి మేము రాలేము ముందుకు వెళ్ళలేమన్నా వాళ్ళందరినీ వెనక్కి డార్చిన్ కు పంపించేస్తాం. ఇప్పుడు 1 డే పరిక్రమ చేసిన తర్వాత ఇంకా మీకు చేత కావట్లేదు, మేము ముందుకు వెళ్ళలేము, మా ఆయాసం వస్తుంది అని అంటే ఆ రోజు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాల్సింది. మన 1 డే పరిక్రమ తర్వాత మీరు చరణ్ స్పర్శ చేసేసి మళ్ళీ వచ్చేసేసి ఇంకా మా వల్ల కావట్లేదు మేము వెళ్ళిపోతాం వెనక్కి, మేము నెక్స్ట్ 22 కిలోమీటర్స్ చేయమన్నా మళ్ళీ వెనక్కి డార్చిన్ కు వెళ్ళడానికి అక్కడి నుంచి అక్కడికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు ముందుకు 22 కిలోమీటర్లు అనేది ప్రయాణం మొదలు పెడతారో ఇంకా వెనక్కి రారాదు, ముందుకే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది మీరు అక్కడ టిబెట్ గైడ్ మీ ఆరోగ్య పరిస్థితులను దృష్ట్యా అతను అన్ని బీపీలు సాచురేషన్స్ చెక్ చేసి అతను ఏది చెప్తాడో మీరు అది చేయాలి. ఇన్ కేసు చేశారే అనుకో, చేసిన తర్వాత కూడా మీరు ఆ కొండ దిగి లోయ పక్క నుంచి దిగిన తర్వాత కింద బల్లపరుపు లాగా ఉన్న ప్లేస్ కి వచ్చిన తర్వాత మీరు అక్కడికి వచ్చినాక కూడా డౌన్ అయిపోయినట్టే అక్కడ ఎమర్జెన్సీ ఆర్మీ వాళ్ళవి ఎవాక్యుయేషన్ కోసం అని అంబులెన్స్లు పెడతారు. పెడితే అంబులెన్స్లలోనన్నా వేసుకుని వచ్చి తీసుకొచ్చేస్తారు. భయపడాల్సిన అవసరం ఏం లేదు. అక్కడి వరకు మీరు లాక్కు రాగలిగితే మిమ్మల్ని అక్కడి నుంచి అయినా కూడా మేము ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ కూడా చేస్తాం. సో ఇవన్నీ చెయ్యాలి అని అంటే ఆ మన షెడ్యూల్ ప్రకారంగా అనుకొని కనుక పోతే ఎక్కడ ఏమీ ఇబ్బంది లేదు. ఏదన్నా అన్ఫోర్సిన్ కండిషన్స్ లల్లా వెదర్ కండిషన్స్ లల్లా మన ఆరోగ్యాలు సహకరించక ఏమన్నా అవుతే మాత్రం అప్పుడు ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ అయ్యి మనం ఓన్ గా మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు పెట్టి బ్యాక్ రావాల్సి ఉంటుంది. అది మీరందరూ ఒక మైండ్ లో అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోండి ఈ విషయం. మీరు జుతుల్పుక్ నుంచి యమద్వార్కి వచ్చిన తర్వాత యమద్వార్ దగ్గర నుంచి అందరినీ ప్యాకప్ చేసుకొని డార్చిన్కి వచ్చేస్తాం. అంతకుముందు రాని వాళ్ళందరూ డార్చిన్ లో రెస్ట్ తీసుకునే వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ ఉంటారు కదా, వాళ్ళు అందరం కలిసేసి బ్రేక్ఫాస్ట్ చేసి మనం డైరెక్ట్ గా సాగాకి వెళ్ళిపోతాం. ఆ నైట్ పోయి సాగాలో రెస్ట్ తీసుకుంటాం. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ సాగా నుంచి మళ్ళీ కేరూంకి వస్తాం. కేరూంకి వచ్చి ఆ నైట్ మళ్ళీ కేరూంగ్ లో ఉంటాం. కేరూంగ్ నుంచి తెల్లవారుజామున మళ్ళీ పొద్దున్నే ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకొని 9 o'clock అట్లా అప్పుడు బయలుదేరి మనము కాఠ్మండుకు బయలుదేరుతాం. ఎందుకంటే కాఠ్మండూలో డే జర్నీ చేయడమే సేఫ్టీ. ఘాట్ రోడ్ లో వెళ్ళాలి కాబట్టి డే టైమ్ లోనే 8-9 hours జర్నీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి పొద్దునే బయలుదేరడమే, ఎర్లీగా బయలుదేరి ఇమిగ్రేషన్ కాగానే బయటకు వచ్చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విధమైన షెడ్యూల్ లో మళ్ళీ కాఠ్మండుకు వచ్చిన తర్వాత అదే రాడిసన్ హోటల్ ఉంటాం. దెన్ నెక్స్ట్ డే మీరు యాజ్ పర్ యువర్ షెడ్యూల్ టికెట్లు చేసేసుకోవచ్చు. సో ఇందులో మీరు ఎవరెవరు ఎట్లా చేసుకోవాలి అనేది ఇప్పుడే కనుక మైండ్ లో డిసైడ్ చేసుకుంటే దాని ప్రకారంగా
మీకు అక్కడ పోయిన తర్వాత అకామిడేషన్స్ అవన్నీ బుక్ చేస్తాం. వన్స్ చరణ్ స్పర్శ చేయాలి అని ఎక్స్ట్రా అనుకునే వాళ్ళకి మాత్రం ఒక డే ఎక్స్ట్రా 1 డే నైట్ స్టే ఉంటుంది. అండ్ వాళ్ళకు ఫుడ్ ఎక్స్ట్రా ఒక 2 మనుషులను షర్పా టీం ఇచ్చి పంపించడానికి అక్కడికి వెళ్లాల్సిన ఎక్విప్మెంట్స్ వేరే ఉంటాయి. మన కైలాస్ పర్వతానికి దగ్గరికి వెళ్తూ ఉంటే పైనుంచి మంచు పడుతూ ఉంటది మీద, ఇంత రాళ్ళు ఇట్లా మీద పడుతూ ఉంటాయి అనమాట. అవి నెత్తి మీద పడితే పలిగిపోతుంది. అందుకని గనులలో పెట్టుకునే వాళ్ళకి హెల్మెట్లు ఉంటాయి కదా, అట్లాంటి హెల్మెట్లన్నీ అరేంజ్ చేయాల్సి ఉంటది. అవి లాసా నుంచి తెప్పించాలి. ఆ హెల్మెట్స్, మీరు వేసుకునే బూట్లు కూడా మీరు ట్రెక్కింగ్ సరిపోయే వాటర్ ప్రూఫ్ ట్రెక్కింగ్ షూస్, ఐస్ మీద కాలు పెడితే స్కిడ్ అవ్వకుండా ఉండే ఇలాంటి షూ కొనుక్కొని రావాల్సి వస్తుంది. ఇవి చేయాలి అనుకుంటే ఇవి మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ చేయడానికి 8,500 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు చరణ్ స్పర్శ్ కావాలి అనుకునే వాళ్ళకి. అది మాకు వద్దు అని అంటే యాజ్ పర్ అవర్ పాత ప్రోగ్రామ్ ప్రకారంగానే 3 రోజుల పరిక్రమ చేసేసుకుని మనం రావచ్చు. చరణ్ స్పర్శ్ చేయాలంటే మాత్రం ఎక్స్ట్రా 8,500 ఉంటుంది. ఈ బ్యాచ్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి, నో ఫోర్స్ ఎట్ ఆల్. ఎవరికి కావాలనుకుంటారో వాళ్ళు ముందే మాకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి మాత్రమే మేము అరేంజ్ చేస్తాం. ఇది ఒకటి ఈ విషయంలో. సో ఇప్పటికీ మన యాత్ర ఈ విధంగా జరిగింది. మనం అనుకున్న ప్రకారంగా బయలుదేరే రోజు నుంచి వచ్చే రోజు వరకు ఒక నేను లిస్ట్ కూడా పెట్టాను మీకు అందరికి, గ్రూప్ లో ఒక లిస్ట్ కూడా పంపించాను, ఏ రోజు ఎక్కడ ఉంటాం, ఏ రోజు ఎక్కడ ఉంటాం. ఇవన్నీ మనం అనుకున్న ప్రకారంగా జరిగితే శివయ్య అనుగ్రహంతో వెల్ అండ్ గుడ్. లేని పక్షంలో అక్కడ పోయిన తర్వాత అవేమన్నా వాళ్ళ పరిస్థితులు బాగా లేక చైనా వాళ్ళు ఏమన్నా మార్పులు చేర్పులు చేసి మీరు ఇవాళ ఇక్కడే ఉండాలి ముందుకు వెళ్ళడానికి లేదు అది ఇది అన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన షెడ్యూల్ అంతా మనం వేసుకుని వెళ్ళినా కూడా అక్కడ పోయిన తర్వాత పరిస్థితులు మారిపోయి ఒక్కో రోజు ఒక్కొక్క దగ్గర ఏదైనా గొడవలు అయ్యేవో యాక్సిడెంట్ అయినాయని అక్కడ రోడ్లు పాడైపోయినాయి అని ఏదో చేసి ఆపే అవకాశాలు కూడా ఉంటాయి. వాటన్నింటికి కూడా మైండ్ ప్రిపేర్ అయ్యి ఉండండి. మేము అనుకుని దీనికే వచ్చాము, మాకు అది లేకపోతే మీరు ఇక్కడ దాకా ఎందుకు తెచ్చారు అంటే అది ఆ పరిస్థితులకు నేను చేసేది ఏం లేదు. మనం అనుకున్న షెడ్యూల్ ప్రకారమే పోతాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్లాన్ మార్చేది ఏమీ లేదు. అక్కడ పోయినాక చైనాలో ఏమన్నా పరిస్థితి మారి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నంటే మీరందరూ యూట్యూబ్ లో చూసినప్పుడు మీరంతా ఇప్పుడు ఈ బ్యాచ్ లో అంతా యూట్యూబ్ లో చూసిన వాళ్ళే నాతో మాట్లాడుకుని బుక్ చేసుకున్నారు. మీరందరికీ నేను అందులో చెప్పిందల్లా ఏమిటంటే ఈ యాత్ర ప్రతి సంవత్సరం నా అనుభవాలతోని ప్రతి సంవత్సరం ఒక్కొక్క సారికి ఆ అనుభవాలను యాడ్ చేసుకుంటూ నెగిటివ్స్ తీసేసుకుంటూ పాజిటివ్లు పెట్టుకుంటే బయలుదేరుతున్నానండి. ప్రతిదీ నా ఎక్స్పీరియన్స్ అని చెప్పాను. ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఇది ఒకటి జరిగింది కాబట్టే చెప్తున్నా. 2013లో ఒకసారి మేము ఇట్లానే అందరం మానస సరోవరానికి అందరం బుకింగ్ చేసుకుని వెళ్ళిపోయాము. సాగా వరకు వెళ్ళిన తర్వాత పౌర్ణమి రోజు సాగా నుంచి పొద్దున్నే బయలుదేరి పౌర్ణమి రోజు వరకు మానస సరోవరం చేరాలి. మేము సాగా చేరేసరికి ఆ రోజు అక్కడ ఈ మన టిబెటియన్ల లామాలు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరిది ఏదో అక్కడ ఏదో ప్రొసెషన్ నడుస్తుంది, అదంతా వాళ్ళది ఏదో పూజలు అవుతున్నాయని చెప్పని మొత్తం మానస సరోవరము ఆ పైన డోల్మాలా పాస్ వరకు వాళ్ళందరూ పండుకుని ఇట్లా మొక్కుకుంటూ లేచిపోతారు. వాళ్ళ పరిక్రమ ఎట్లా ఉంటదంటే మొత్తం శరీరం తల దగ్గర నుంచి కాళ్ళ దాకా నేల కానించి పడుకుని మళ్ళీ అక్కడ నిలబడి దండం పెట్టి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పడుకుని అట్లా వాళ్ళు పరిక్రమ చేస్తారు. మొత్తం కైలాసగిరి పరిక్రమ అట్లా చేయడానికి మొత్తం టిబెటియన్స్ అందరూ ఆ మానస సరోవరం పైన పరిక్రమలో ఉన్నారు. మీరు ఇప్పుడు వెళ్ళడానికి లేదని చెప్పని ఇండియన్స్ అందరినీ కూడా అన్ని ప్లేసెస్ లలో చుట్టూ ఆపేశారనమాట. ఎవరు అవకాశం ఇవ్వలేదు పోవటానికి. సో మేము ఆ పౌర్ణమి రోజు ఉండాలనుకున్నది మేము మళ్ళీ సాగాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. సో ఆ పౌర్ణమి రోజు చేసుకునే పూజా కార్యక్రమాలన్నీ మేము సాగాలోనే చేసేసుకున్నాం. సో అట్లాంటి పరిస్థితి ఏది రావద్దని భగవంతుని కోరుకున్నాం. అట్లా ఏమన్నా అయినా కూడా యూ మెంటల్లీ ప్రిపేర్ ఫర్ దట్. మనం అనుకుని వెళ్ళిన విధంగా అన్ని జరిగితే అంత సంతోషం. ఎన్నిసార్లు ప్రతిసారి 10 సంవత్సరాల నుంచి వెళ్ళినా నేను 10 సార్లు అట్లా కాలేదు. మాకు ఏ 1-2 సార్లు అయినాయి మన టైం బాగాలేక. సో మన థాట్సే మనకు క్రియేటర్స్. మన థాట్సే మన క్రియేటర్స్. మీరు అదొకటి బాగా గుర్తు పెట్టుకోండి. మీరు పాజిటివ్ గా ఆలోచించి వెళ్తే పాజిటివ్ గానే అవుతాయి. అన్ని డౌట్లతో వస్తూ ఉంటే అన్ని డౌట్లు ఆటంకాలే వస్తాయి. మనసులో ఏ డౌట్లు పెట్టుకోవద్దు. ప్రయాణం చేస్తున్నామా మనం, ఇంకొక ప్రయాణం ఎక్కడ పోతున్నాము, ఇంటర్నేషనల్ కంట్రీకి వెళ్తున్నాం. ఇంటర్నేషనల్ కంట్రీ అంటే అమెరికాలు ఇవి కాదు అసలు. ఇవి రూరల్ ఏరియాలోకి, మన కంట్రీ దాటి రూరల్ ఏరియాలోకి ఒక ఏమంటారు ఆ ప్రదేశాలను పల్లెటూర్లలోకి వెళ్తున్నాం. మనం ఇంటర్నేషనల్ పేరే కానీ పల్లెటూరు అది మొత్తం కూడా. అది మొత్తం కొండలలో ఉన్న అక్కడ ఏమి దొరకవు. మీకు ఒక జలుబు చేసినా ఒక టాబ్లెట్ దొరకదు. ఒక మంచినీళ్ళు కావాలన్నా ఒక చిన్న బాటిల్ కూడా టిబెటియన్ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అక్కడ అన్ని కూడా. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని మనం పోయే ప్రాంతమే ఒక అడవి ప్రాంతం అనుకోరా. అది అడవిలో ఏముంటాయండి, అడవిలో ఏముండవు కదా. అట్లానే మనం అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఇక్కడి నుంచి మీరు మందులు కానీ తినే పదార్థాలు కానీ మేము అన్ని మాకు తెచ్చుకోవాల్సినవి మేము తెస్తాం. కానీ మందులు అందరికీ అన్ని సెట్ అవ్వవు కదా. నాకు ఒక రకమైన మందు డోసు పడుతుంది, మీకు ఒక రకమైన మందు పడుతుంది. సో మీకు ఏవేవైతే సెట్ అవుతాయి ఆ మందులన్నీ మీరే తెచ్చుకోండి. తలనొప్పి లేస్తుందా, వామిటింగ్ చేస్తుందా, మోషన్స్ అవుతాయా, ఇంకేమన్నా అయితే అని ఊహించుకుని ఒక్కొక్కటి అవసరమైతే ఏమో అని
మీరు స్పేర్ లో పెట్టుకోండి. అక్కడ పోయిన తర్వాత ఎప్పుడు ఏం వస్తుందో మనకు తెలియదు. మా దగ్గర కూడా ఉంటాయి మందులు, కానీ ఆ నేపాలి వాళ్ళ కంపోజిషన్స్ తో ఉంటాయి. అవి మీకు పడకపోవచ్చు, వాటి యొక్క కాంపోజిషన్ పడకపోవచ్చు. సో కాబట్టి మన మందులు మనం తెచ్చుకోవాలి, మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. తినే పదార్థాలన్నీ కూడా మన ఇండియన్ స్టైల్ తగినవన్నీ మేము నేపాల్ నుంచే పట్టుకెళ్తాం. మనకు అక్కడ కాఠ్మండు అదేంటి టిబెట్ లో ఏమి దొరకవు. దొరికినా వాళ్ళు తినే పదార్థాలు మనం తినలేము. అవన్నీ కూడా మనం తినే ఆహారాలు కావు అవి. కాబట్టి అవన్నీ ఇక్కడి నుంచే పట్టుకెళ్తాం. మనం ఇచ్చే ఫుడ్ లో కూడా అంతా మనకు ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ మెయిన్లీ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళే ఉన్నారు మన బ్యాచ్ లో. కాబట్టి మనకు కస్టమైజ్ చేసుకుంటాను నేను. ప్రతి బ్యాచ్ లో కూడా అందరికి కలిపి కామన్ గా వంటలు చేస్తారు నేపాలీ వాళ్ళు. కానీ మన బ్యాచ్ కి వచ్చి స్పెషల్ గా ఏంటంటే ఒక పప్పు, ఒక వెజిటబుల్ కర్రీ, చపాతి, రైస్ అయితే కంపల్సరీ ఉంటది. ఇంకా అడిషనల్ గా ఇంకా వాడికి ఇష్టమైనది వాడు ఉండమని చెప్తా, కానీ ఇవైతే మనకు కంపల్సరీ ఉంటాయి. మేము మా మా స్టేపుల్ ఫుడ్ ఇదే, మేము ఇదే తింటాం. ఒక ఫ్రూట్ జ్యూస్ ఏదో ఒకటి తప్పనిసరిగా ఇస్తారు, ఒక స్వీట్ ఇస్తారు. ఇవన్నీ కాక మీకు ఏమన్నా మీకు వాళ్ళు ఇచ్చేవి తినబుద్ధి కాకపోతే మీ పచ్చళ్ళు పొళ్ళు ఏవో చిన్న చిన్న ప్యాకెట్లు మీరు తెచ్చుకోవచ్చు. ఏ రోజుకి ఆ రోజు వాడేసేసుకుని పడేసేటట్టుగా. మళ్ళీ అవి పొట్లాలు కట్టి రబ్బర్ బ్యాండ్లు వేసి కార్స్ ఉంటే బట్టలకు కారి అవంతా మెస్ చేసుకోకుండా. ఎందుకంటే మన యాత్రలో ఎంత డెలికేట్ ఉంటదంటే ఏ రోజు ఆ రోజు బట్టలు అక్కడ వదిలిపెట్టేసుకొని వెళ్ళిపోదామా అన్నంత విసుగ్గా ఉంటాం మనం ఆ టైంలో. ఇప్పుడు ఉన్నంత ప్రశాంతంగా ఇంత ఇంత కూల్ గా అక్కడ ఉండలేము. ఎందుకంటే ఆ బ్రెత్లెస్నెస్, ఆ స్ట్రెయిన్, ఆ స్ట్రెస్. ఇప్పుడు జర్నీ చేస్తూ చేస్తూ 1014 కిలోమీటర్లు మనం జర్నీ చేసుకుంటూ మానస సరోవరం వెళ్ళాలి. వెళ్ళి అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అంతే జర్నీ రిటర్న్ రావాలి మనం. ఆ జర్నీ చేసినాక అక్కడ 3 రోజులు పరిక్రమ చేస్తాం. సో ఇదంతా మనం ఫిజికల్ గా స్ట్రెయిన్, మెంటల్ గా స్ట్రెస్ అవుతాం. కాబట్టి మీరు వీలైనంత వరకు కూల్ గా ఉండే ప్రయత్నం చేయండి. నెగిటివ్ థాట్స్ పెట్టుకోకండి. అది ఉంటే ఎట్లా, ఇది ఉంటే ఎట్లా, ఇట్లా చెప్పండి. నేను ఇప్పుడు చెప్పేటివన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఈ రికార్డ్ చేస్తున్న విషయాలు మీకు మళ్ళీ నేను మీ గ్రూప్ లో పెడతా. ఎవరన్నా మిస్ అయినా వాళ్ళు మళ్ళీ వినడం కోసం, మీరు చెప్పలేకపోతే మళ్ళీ ఒకసారి వినండి. ఏదన్నా డౌట్ వచ్చింది అని అంటే మీరు వెంటనే గ్రూప్ లో పెట్టండి. ఆ డౌట్ పెడితే ఆ డౌట్ కు ఆన్సర్ నేను ఇస్తే అది అందరికి, ఇంకొకళ్ళకి వచ్చిన డౌట్ కూడా అది హెల్ప్ అవుతుంది. ఈ విషయాలలో ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయా మీకు? మీరు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు దాకా మన యాత్ర అంతా స్మూత్ గా జరుగుతుంది, అంతా బానే పోతున్నామని నాకు కండ్ల కట్టినట్టుగా నేను చెప్పగలిగిన. మీకేమన్నా డౌట్లు వస్తున్నాయో చెప్పండి. ఇంకొకటి, పెద్దవాళ్ళు ప్రయారిటీ. నా నా బ్యాచ్ ప్రయారిటీ. నేను ఫస్ట్ మీకు యూట్యూబ్ లో చెప్పింది కూడా ఫస్ట్ థింగ్, నాకు పెద్దవాళ్ళు ప్రయారిటీ. చిన్నవాళ్ళు యంగ్స్టర్స్ నేను కాకపోయినా ఇంకెవరితోటైనా తీసుకెళ్ళగలరు, వెళ్ళగలరు. కానీ మెయిన్ గా పెద్దవాళ్ళనే ఎందుకు తీసుకెళ్ళాలి అంటే మా అమ్మ నాన్నను నేను ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లానో వాళ్ళ కోసం నేను ఏ తాపత్రయం పడతానో అంతే కంఫర్ట్ నేను అందరికీ ఇవ్వాలనుకుంటున్నాను. దాని వల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్ టైం లో చిరకాల కోరిక ఇది మానస సరోవరం వెళ్ళి రావాలి అని. ఈ మానస సరోవరం అనేది అద్భుతంగా ఒక మెమరీ లాగా ఉండాలి, కానీ బాధాకరంగా ఉండకూడదు. అట్లా మీరు ఏమన్నా ఏ విషయాలన్నా మీకు కొంచెం ఏమన్నా డౌట్ కానీ ఏమన్నా అనుమానం కానీ ఉంటే మీరు ఎవరు రాకండి. మీకు అదే నమస్కారాలు నావి. అక్కడికి వచ్చి మీరు స్ట్రెస్ కావద్దు, నన్ను పరేషాన్ చేయొద్దు. అక్కడ ఉన్న పరిస్థితులు నేను ఇక్కడ చెప్పినట్టుగానే జరగలేదు అని అంటే అక్కడ సిచ్యువేషన్స్ మారిపోవచ్చు ఒక్కోసారి. కానీ నేను ఇన్ని సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్ లో ఒక్కటి కూడా ఏది పొల్లిపోలేదు. అక్కడ పోయినాక రేపు ఎల్లుండో ఇట్లా జరగబోతుందంటే అక్కడ సిచ్యువేషన్స్ ఏమైనా మారితే మాకు వెంటనే మెసేజ్ వస్తుంది. మెసేజ్ వస్తే మేము వెంటనే మీ అందరికీ చెప్తాం, ఇట్లా ఉంటదటండి, మనం ముందు మనం అనుకున్నాం కానీ ఇలా జరగట్లేదు, అక్కడ జరుగుతుంది అని. ఏది జరుగుతుందో అదే చెప్తా, కానీ జరగంది ఏదన్నా మభ్యపెట్టి తీసుకెళ్లాల్సిన అవసరం నాకు లేదు. మీరు ధైర్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే రండి. నేను ముందే అది చెప్తున్నా. మీరు అక్కడికి వచ్చి అమ్మో మాకు భయం వేస్తుంది, భయం అనేది పెట్టుకోవద్దు. భగవంతుని మీద భారం, భగవంతుని మీద నమ్మకంతో మీరందరూ రండి. మిమ్మల్ని చూసి వచ్చానని అన్నారు ఇద్దరు ముగ్గురు ఎవరో. మమ్మల్ని చూసి రావడం ఏంది? నేనే మీ అందరిని చూసి వస్తున్నా, మీరు అందరు వస్తున్నారండి. నన్ను చూసి మీరు రావద్దు, శివయ్యను చూసి ధైర్యంతో రండి. మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోకండి. పాజిటివ్ గా ఉండండి. పరిస్థితులు అన్నిటినీ యాక్సెప్ట్ చేసే విధంగా ఉండండి. మన ఇండ్లు దాటినామంటే ఇంటిలాగా ఉండదు పరిస్థితి. ఎక్కడ పోయినా అంతే. 5 స్టార్ హోటల్ పోయినా వాడు పెట్టే ఫుడ్ మనకు నచ్చదు. వాడు అందరికి ఇంటర్నేషనల్ కంట్రీస్ లలో అందరికి సరిపడా ఫుడ్డే పెడతారు 5 స్టార్ హోటల్లో. ఇంటి వంట లాగా ఉండదు. మనం పోయే రాడిసన్ హోటల్లోనైతే అట్లానే ఉంటది. వాడు అందరికి కలిపి రకంగా పెడతారు. కానీ మనం టిబెట్కి వెళ్ళిన తర్వాత మన వంట వాళ్ళు ఉంటారు కాబట్టి మీకేమైనా నచ్చకపోతే లోపలికి వెళ్ళిపోయి మనకి ఇట్లా కావాలి అట్లా కావాలని ఉపవాసం ఉండే వాళ్ళకు కూడా ఉపవాసం భోజనం కూడా పెడతాం మన దగ్గర. ఆ రోజు ఏకాదశిలో ఏమన్నా వస్తాయి కదా ఉపవాసాలు ఉండాలనుకుంటే వాళ్ళు ఉపవాస ఖానా అని చెప్పేసి అని సాబుదానా అండ్ అదేంటి ఆలుగడ్డలు అట్లాంటివి కూడా ఉడకబెట్టి పెడతారు. సో అవి కూడా మన సొంతం ఇంట్లో, మన ఇంట్లో కార్యక్రమం అయితే మన వాళ్ళతో ఎట్లా మనం బిహేవ్ చేస్తామో అట్లానే మీరు కూడా అనుకోవచ్చు. మీకు ఏది కావాలో మీరు వెళ్ళి నాకు చెప్తే నేను కిచెన్ లోకి వెళ్ళి చేయించుకుని తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మీకు అట్లా ఏమైనా తినాలని అంటే అక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేది తినబుద్ధి కాదండి. మెయిన్ ఆ యాత్రకు బయలుదేరినాక మీరు ఎప్పుడైతే కేరూంగ్ దాటుతారో, ఇంకా కేరూంగ్ దాటినప్పటి నుంచి మీకు నాజియా ఫీలింగ్, తిండి తినబుద్ధి కాకపోవడం, అసహ్యత అట్లా వస్తుంది. వచ్చేసరికి మీరు ఏం చేస్తారు?
తిండి మానేస్తారు. తిండి మానేసి మీ దగ్గర ఏవో ఉంటే డ్రై ఫ్రూట్స్ ఏవో తిని నీళ్లు తాగడం ఉంటారు. సో దీనివల్ల ఏవైతే బాడీలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోతుంది. జనరల్ గా అక్కడికి మనం పైకి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ తగ్గుతూ ఉంటది. ఆ తగ్గుతున్న ఆక్సిజన్ కి తగ్గట్టుగా మన బాడీని ఫిట్ చేసుకుని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి. కానీ మీరు ఉన్నది డిక్రీజ్ చేసుకుంటూ పోతే పైన ఆల్రెడీ ఆక్సిజన్ తక్కువ ఉంటే ఇది అది మీరు తట్టుకోలేక మీరు అసలు యాత్ర చేసి మానసరోవరం పోయే వరకు డౌన్ అయిపోతుంది. సో మీరు ఫిజికల్ గా మెంటల్ గా ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే ఐ వాంట్ టు బి ఫిట్, ఐ ఆమ్ ఫిట్, అంతే. అట్లా మైండ్ లో ఫిట్ గా అనుకుని మంచిగా ధైర్యంగా ఉంటూ మీకు ఏది కావాల్సింది అది ఇట్లా పరిస్థితి ఉంది, ఇట్లా నాకు ఈ సమస్య ఉందని మంచిగా మాట్లాడుకోండి. గ్రూపులుగా మీరు ఒక దగ్గర ఉండండి. ఒంటరిగా కలిసి బయటికి వెళ్ళడం అట్లాంటివి చేయకూడదు. ఎవరైనా మన వాళ్ళు ఇప్పుడు మీకు ఇంకొకటి ఏంటంటే జాకెట్స్ ఇస్తాం మేము మానసరోవరంలో. మీరు మనం నేపాల్కి వెళ్ళంగానే అందరికి ఎవరికి వాళ్ళకి జాకెట్లు ఇస్తాం. ఆ జాకెట్లు ఏంటంటే ఆ చలిని గాలిని తట్టుకోవడానికని మనకు కన్వీనియంట్ గా ఉంటాయి అనమాట. ఆ జాకెట్లు వేసుకుని అక్కడ ఉన్న 10 రోజులు తిరిగి మళ్ళీ వచ్చి మనం వాళ్ళకి అప్పచెప్పేసి రావాలి ఆ జాకెట్స్. అది అయిపోయిన తర్వాత మీకు మేము ఇక్కడనా మీరు లేకపోతే మా నేపాల్ వెళ్ళినాకనా నేను చెప్తాను మీకు ఒక బ్యాక్ ప్యాక్ ఒక డఫుల్ బ్యాగ్ ఇస్తా. అందులో 10 కేజెస్ వెయిట్ మాత్రమే పెట్టుకునేటట్టుగా మీకు ఇస్తాం. మీరు ఇక్కడి నుంచి ఇండియా నుంచి వచ్చేటప్పుడు కాఠ్మండు దాకా మీరు ఏ బ్యాగులు తెచ్చుకున్నా కూడా అక్కడికి వచ్చినాక ఆ బ్యాగులలో సర్దుకుని అవి మాత్రమే మీరు మానసరోవరాన్ని తీసుకురావాలి. మీరు ఇండియా నుంచి తెచ్చుకున్న బ్యాగ్స్ అన్ని కూడా మీకు హోటల్ రూములలో క్లాక్ రూమ్ ఉంటుంది. ఆ క్లాక్ రూమ్ లో అందరికి కలిపి పెట్టేసేసి మనం యాత్రకు వెళ్ళిపోతాం. సో వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మన బ్యాగులు మనం తీసుకుంటాం. మీకు ఇచ్చిన బ్యాగులు కూడా మీరే తెచ్చుకుంటారు. ఒక్క జాకెట్స్ మాత్రం మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి వస్తాం. ఈ విధంగా కార్యక్రమాలు ఉంటాయి. పూజా కార్యక్రమానికి కావాల్సిన పూజా సామాన్లన్నీ కూడా మన వెంట వచ్చే అయ్యగారే ఆయనే తెచ్చుకుంటాడు. మీరు చేయవలసిన పని ఏం లేదు. మీకేమైనా పర్సనల్ గా పూజ చేసుకోవాలనుకుంటే మీరు అన్ని ఏమైనా తెచ్చుకోవచ్చు. అది కూడా లిమిట్. మనకు ఫ్లైట్ లో వాడు ఎంత వరకు మోసుకురాని ఇవ్వగలుగుతాడో అంతవరకే. మనం అక్కడి నుంచి నేపాల్ నుంచి మానసరోవరం మోసుకెళ్ళేది 10 కేజీలు మాత్రమే. ఈ టోటల్ జర్నీలో మీరు ఒత్తులు దీపాలు వెలిగించుకుంటాం కదా అక్కడ మనం మానసరోవరంలో. దీపాలు వెలిగించుకోవడానికి ఒక ఉపాయం ఏం చెప్తా అంటే ఇది కూడా నా ఎక్స్పీరియన్స్. నూనెలు నెయ్యిలు డబ్బాలలో పోసి మూతలు పెట్టి తేవకండి. పచ్చళ్ళ ప్యాకింగ్ చేస్తాం కదా, యూఎస్ ప్యాకింగ్ చేస్తాం కదా, అట్లాంటి దాంట్లో ఆవు నెయ్యిలో మంచిగా 360 ఒత్తులు ఉంటాయి కదా, ఆ ఒత్తుల ప్యాకెట్ అన్ని కుచ్చేసేయండి. అందులో కుచ్చేసేసి అవి మంచిగా కరిగిన తర్వాత కరిగిన నెయ్యిలు అవన్నీ వేసి దాన్ని సీల్ ప్యాక్ చేపించేయండి. పికిల్ ప్యాకింగ్ యూఎస్ ప్యాకింగ్ లాగా చేపించి డీ ఫ్రిడ్జ్ లో పడేసేయండి. అది గట్టిగా అయిపోతుంది. మీరు వచ్చేటప్పుడు బ్యాగులు వేసేసుకొని వచ్చేసేయండి. అవి కరిగి అవి మీరు ఒత్తులు పెట్టుకుని వెలిగించుకోవడం కోసం టెంకాయ చిప్పలు ఉంటాయి కదా, కొబ్బరికాయ కొట్టినాక పైన టెంక ఉంటది కదా, అవి తెచ్చుకోండి. అవి ఎందుకు అంటే మనం గాజువో ఇత్తడివో మట్టివో తెచ్చుకుంటే అక్కడ పోయిన తర్వాత అవి అక్కడ పడేసి వస్తే అదంతా పర్యావరణానికి అదైతుంది అనమాట. అందుకోసం అని చెప్పి వాళ్ళు నీట్ అండ్ క్లీన్ గా ఉంచాలి అని చెప్తారు. ఇప్పుడు అదే ఈ కొబ్బరి చిప్పలు అనుకోండి, అందులో మీరు వెలిగిస్తే కొబ్బరి చిప్ప కూడా కాలిపోయి మట్టిలో కలిసిపోతుంది. అక్కడ వాళ్ళకి పొల్యూషన్ అవ్వదు. దానికి కాల్చుకోవడం కోసం పైన కర్పూరం బాగా తెచ్చుకొని కర్పూరం ముద్దలు వేసుకుంటే అవి కూడా కరిగిపోతాయి. మీరు ఇంకా కూడా కర్పూరాన్ని కూడా ఇట్లా గాజు కాటన్ల మూటలా కట్టి మెడలో వేసుకోవాలి. వేసుకుంటే అవి వాసన చూసుకుంటూ మీరు జర్నీ చేస్తే మీకు ఎక్కడ కూడా బ్రీతింగ్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. చాలా రిలీఫ్ ఉంటుంది దాంతో. అది కూడా ఒక రెమెడీ. నేను మీకు అన్ని ఒక లిస్ట్ ఇస్తా. ఆ లిస్ట్ కూడా నేను ఇంకొక 2 డేస్లలో మొత్తం తయారు చేసి మీకు గ్రూపుల్లో పెడతా. ఆ గ్రూప్ లో పెట్టిన లిస్ట్ ప్రకారంగా మీరు అన్ని సర్దుకోండి. ఏమన్నా డౌట్లు వస్తే దాంట్లోనే మెసేజ్ పెట్టండి. నాకు వచ్చింది నేను ఆన్సర్ ఇవ్వలేకపోయినా ఇంకొకళ్ళకి దాని ఆన్సర్ తెలిస్తే వాళ్ళైనా మీకు అందులో గ్రూప్ లో పెడతారు. ఈ విషయాల్లో మీరు మీకేమన్నా డౌట్ ఉన్నాయా ఇప్పుడు మీరు మాట్లాడొచ్చు. ఒక్కొక్కళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేసి అందరూ ఒక్కొక్కళ్ళు మాట్లాడండి. మేడం